ఆనందముతో అరగంటైనా యోగాసనమేద్దామా రండి, ఆయుర్వేదం వాడండి, తద్వారా మీ రోగాలు తగ్గించుకోండి. తనువు మనసు రెండిటిపైన ఇక ధ్యాసను. పూర్ణవస్త్రాసన. రిలాక్స్. ఇతిహాస వర్ణితం భక్తి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాలి సార్. హ్యాండ్స్ ఇన్ చిన్ ముద్ర. కీప్ స్టార్ట్ చేసి exhale down. Side, right side, right side, left side, right side, left side. Slowly start. Right side, left, right side, left side. Ground circle 2, 3. Now anti-clockwise reverse. 3, 2. Exhale down. Inhale up. Exhale down. Inhale, comfortable position. 1, 2, 3. 1, 2, 3, 4, 5. Inhale straight. Hold just 3 seconds. 1, 2, 3. Then slowly come to normal position. Relax. Breathe out. రెండు అరిపాదాలని దగ్గరగా ఉంచండి. ఇక బటర్ఫ్లై మూమెంట్ చేద్దాం. సీతాకోక చిలుక తన రెక్కలు ఎలా ఆడిస్తుందో అలాగా. స్టార్ట్ ద బటర్ఫ్లై. ఇన్హేల్, స్టాండ్ అప్ ఆన్ ద టోస్, తాడాసన. 1. ఎదురుగా కోస్తుని ఫోకస్ చేస్తే సరిపోతుంది. 3, 4, 5. దెన్ స్లోలీ రిలీజ్ అండ్ రిలాక్స్. 3, 4, 5. 2, 3, 4, 5. Then slowly come to normal position. కాళ్ళ మధ్యన open your eyes. 3, 5, 4, 3, 2 and 1. Then slow 5. Release. మీ కింద చేయిని పైకి మారుస్తూ తలను కూడా మార్చండి. రైట్ చేయిని మడమలే తగిలిస్తే ఇప్పుడు లెఫ్ట్ చేయిని లుక్ అప్. 2, 3, 4 and 5. Then slowly right inhale, left exhale, right inhale, left inhale, left exhale. ఇది వెనక్కి ఫోల్డ్ చేస్తూ గాలిని లోపలికి తీసుకోవాలి. నాలుకను పెదవులను సాధారణ స్థితిలో ఉంచుతూ ఆ తీసుకున్న గాలిని రెండు నాసిక రంధ్రాల నాస్ట్రిల్స్ ద్వారా ఎక్సేల్. సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్వదే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. Om Namah. Then rub your both palms like apply your face. నిదానంగా ఒక పక్కగా తిరుగుతూ లేచి నుంచిన ప్రయత్నం చేద్దాం. స్లోలీ కమ్. ఈ పట్టిసీమ గోదావరి గట్టు దగ్గర మనము టూరిజం డెస్టినేషన్ యోగా ప్లాన్ చేయడం జరిగింది. బేసికలీ మనకి యోగాంధ్ర లాస్ట్ అంటే 7వ తారీఖు నుంచి 21st తారీఖు వరకు కంటిన్యూస్గా జరుగుతుంది.
అండ్ బేసికలీ మనం యోగా ఇక్కడ ఇండియా నుంచి ఆరిజినేట్ అయ్యి వరల్డ్ వైడ్ ఇప్పుడు ఫేమస్ అవుతుంది కాబట్టి ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 21st ఉంటుంది. ఈ యోగా ఇంపార్టెన్స్ని తెలియపరచడానికి మనము ఎవ్రీడే డిఫరెంట్ థీమ్స్లో యోగా కండక్ట్ చేస్తున్నాము. యోగా అందరూ పార్టిసిపేట్ అయి ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కాంపిటీషన్స్ కంప్లీట్ అయి ఉన్నాయి. ఈ యోగా రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు, అండ్ ఆల్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్, వర్కర్స్, ప్రజలందరూ రెగ్యులర్గా ఈ యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో అది కాకుండా మనకి ఎస్పెషల్లీ ఏమైనా వర్క్ ప్రెషర్ అలాంటిది ఏమైనా ఉంటే కూడా మైండ్ కామ్ అవ్వడంలో యోగా కీ రోల్ ప్లే చేస్తుంది. సో అందరూ ఈ 1 month కాకుండా రెగ్యులర్గా ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. అంటే రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేయాలి. మార్నింగ్ టైం ఒక 45 to ½ an hour to 45 minutes ప్లాన్ చేసుకొని యోగా చేస్తే ఖచ్చితంగా బోత్ శారీరకంగా, మానసికంగా హెల్ప్ అవుతుంది అని చెప్తూ ఈ యోగా ప్రోగ్రామ్కి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ చెప్తూ, అండ్ మన ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ఆల్ ద మండల్ లెవెల్, డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.